హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ ఉంది కదా, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఏమన్నా ఆడారా. అసలు భరణి గారు ఒక లెవెల్ అనుకుంటే, మొన్న వచ్చిన దివ్య మాత్రం విరగదీసింది. పాప వీళ్ళ ముందు శ్రీజ వీళ్ళందరూ వేస్ట్ అనిపించింది. ఇది కదా గేమ్ అంటే, ఇది కదా అసలు బిగ్ బాస్ ఆట అంటే, ఇది కదా అసలు మనకు జనాలకు కావాల్సిందని నిన్న ఎపిసోడ్ అనిపించింది. ఇక ఎపిసోడ్ విషయానికి వస్తే, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ నా చోరే ఓ అని ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఇచ్చాడు. ఎంటర్టైన్మెంట్ అనగానే ఒక్కసారిగా బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఒక్కసారిగా పాట లేకముందే నా చోరే అనుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ ఎంజాయ్గా ఉన్నారు. ఇక స్టార్టింగ్ డ్యాన్సులు వేసుకుంటూ నా చోరే అనగానే ఎంబటే నా చోరే పాటలో అందరూ ఒకసారిగా డ్యాన్స్ వేసుకుంటూ, స్టాప్ అనగానే బ్లూ ఎల్లో గ్రీన్ అనుకుంటూ బిగ్ బాస్ చెప్పగానే ఒక్కసారిగా అందరూ ముందుకు జరిగి ఒకటేసారి తోపులాటలో పాపం శ్రీజ, కళ్యాణ్ వీళ్ళందరి మధ్య శ్రీజ నలిగిపోయి, శ్రీజకు ఏం చెప్పాలంటే అన్యాయమే జరిగింది. కళ్యాణ్ ముందుకు దూసుకుపోయి కళ్యాణ్ తనుజ ఆటలో విజేతగా నిలిచారు ఆ రౌండ్లో మాత్రమే. తర్వాత మాత్రం బాబా అసలు చెప్పాలంటే అసలు అది సుమన్ శెట్టి అభిమానులకు మాత్రం పండగ. సుమన్ శెట్టి సంజన ఎంత శత్రువులుగా ఉన్నారో, సుమన్ శెట్టి సంజన శత్రువులు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఉన్నట్టు శత్రువులు ఎట్లున్నారో నిన్న ఎపిసోడ్ చూస్తే అందరికీ సంజన అభిమానులకు సంజన అభిమానులకు సుమన్ శెట్టి అభిమానులకు ఒక పండగ అని చెప్పాలి. అట్లా డ్యాన్స్ చేశారు. అలా నీ బావగారు వచ్చేటి వేళ అనుకుంటూ ఇద్దరు డ్యాన్స్ ఇరగదీశారు. ఇది కదా అసలు జనాలకు కావాల్సింది అంటూ ఒకటే చప్పట్లు. నాకైతే ఫుల్ ఆనందం అనిపించిందండి ఆ ఎపిసోడ్ చూసినంతసేపు, వాళ్ళిద్దరు డ్యాన్స్ చూసినంతసేపు, సుమన్ శెట్టి ఫీలింగ్ ఎక్స్ప్రెషన్స్ చాలా సూపర్ అనిపించింది. నెక్స్ట్ సంజన సుమన్ శెట్టి ఇద్దరు డ్యాన్స్ చేసి ఒకటేసారి ఆపేసాగానే అందులో సుమన్ శెట్టి మాత్రం ఒక్క ఆ వెయిట్కి ఆ బరువుకి ఎట్లా ఉరికాడు కానీ ఉరికి ఆ హౌల్ నుంచి నింబడి బయటకు వచ్చి విజేతగా నిలిచాడు. అది కదా అనిపించింది గేమ్. సుమన్ శెట్టిలో ఉన్న నాగార్జున సార్ మొన్న చెప్పినట్టు, కింగ్ నాగార్జున గారు చెప్పినట్టు, సుమన్ శెట్టిలో ఉన్న సత్తా సుమన్కి తెలియట్లేదు. హనుమంతుని సత్తా హనుమంతునికి తెలియనట్టు సుమన్ శెట్టికి తెలియలేదు. నువ్వు మస్తు ఆడతావు, బయటికి నీ గేమ్ అని చెప్పారు కదా. డైలీ రోజు ఇంప్రూవ్మెంట్ అవ్వకుండా బయటికి తీశాడు. సూపర్ అంటే సూపర్ నిన్న ఆడాడు, విజేత గెలిచాడు. ఇందులో ఇంకో పార్టీ ఎంటర్టైన్మెంట్ పార్టీలో కూడా తనూజ దివ్య ఎక్కడా తగ్గలేదు. గొడవ స్టార్ట్. తనూజకు భరణి అంటే చాలా ఇష్టం. ఎట్లా నానా అని. మనం కూడా మన నాన్నని అన్నిసార్లు నాన్న విలుడే అనుకుంటా. మనం కూడా అన్నిసార్లు మన ఈ వయసులో బిగ్ బాస్ 30 రోజులు కాలే, ఎన్నో 3000 సార్లు పిలిచినా కూడా నాన్న. దివ్య మధ్యలో వచ్చేసరికి తనూజకు ఎక్కడ మండాలో అక్కడ మండింది. మెయిన్గా చెప్పాలంటే తనూజకు కోపం బాగా వచ్చింది. మధ్యలో దివ్య వచ్చి క్లోజ్ అవుతుంది. నా బాండ్ ఎక్కడ దూరం అవుతుందో, బిగ్ బాస్ నుంచి నాకు ఎక్కడ ఓటింగ్ తగ్గుద్దు అన్నట్టు లోపల ఫీలింగ్ ఉన్నా కూడా ఇది కూడా అవపడకుండా తనూజ పొజిటివ్నెస్ చూపెడుతుంది. భరణి మీద నాన్న ఒకటే నాన్న అన్నట్టు. ఏదో సినిమాల తమన్నా సిద్ధార్థ్ సినిమాల ఒకటే నాన్న అంటే వేణుమాధవ్ వెట్టిగారని చెప్తారు, అట్లా ఉంది కథ. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాస్క్ పిరమిడ్ టాస్క్లో తనుజ కోపం, తనుజ మొత్తం ఎట్లా లాస్ట్ టాస్క్ ఎట్లా ఓడిపోయారు. కళ్యాణ్ నువ్వు నా ముఖం మీద ఫోకస్ పెట్టకుండా గేమ్ మీద ఫోకస్ పెట్టు అనేసరికి అందరు గొల్లున నవ్వారు. అట్లా అది కళ్యాణ్ కసిగా తీసుకున్నాడు అనుకుంటా. కళ్యాణ్ కసిగా తీసుకున్నాడు. దాన్ని బట్టి నిన్న పిరమిడ్ టాస్క్లో సూపర్ అంటే సూపర్ ఆడాడు. ఫస్ట్ భరణి దివ్య ఫస్ట్ ప్లేస్లో, సెకండ్ తనుజ, కళ్యాణ్. డిమాండ్ పవన్, రీతు చౌదరి మాత్రం ఏదో ఉత్సాహంగా ఏదో చేశారు. రీతు చౌదరి మీద డిమాండ్ పవన్ ఫుల్ సీరియస్గా సాడ్గా ఉన్నాడు. దానికి మాత్రం రీతు చౌదరి ఒకటే అనుకుంటా ఏడుచుకుంటూ ఓవర్ యాక్షన్ చేసుకుంటా మరీ ఓవర్ యాక్షన్. రీతు చౌదరి మాత్రం ఓవర్ యాక్షన్, అది మాత్రం పక్కా అందరు చెప్పగలరు. ఎలిమినేషన్ కాకపోయినా ఓవర్ యాక్షనే, అయినా ఓవర్ యాక్షనే, నామినేషన్ ఉన్నా ఓవర్ యాక్షనే, అన్నీ ఓవర్ యాక్షన్లే.
దానికి నిమాన్ పాల్ మంచిగా నిన్న చురుకలు అంటించినట్టు చేశాడు, అది మాత్రం వాస్తవం. ఇంకో టాస్క్ అంతే, నిన్నటి ఎపిసోడ్ హైలైట్స్. నిన్న ఎపిసోడ్ హైలైట్స్ మాత్రం తనూజ దివ్య మీద ఓరడం అదొకటి, రీతు ఏడవడం, అనవసరంగా ప్రతిదానికి ఏడవడం అదొకటి. ఇంకా ఏముంది, ఇది సుమన్ శెట్టి సంజన డ్యాన్స్ మాత్రం ఉంది కదా. సుమన్ శెట్టి సంజన డ్యాన్స్ వేరే 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 లెవెల్, సూపర్ 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 డ్యాన్స్. ఇది నిన్నటి ఎపిసోడ్ హైలైట్స్. వాళ్ళ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నేను మీ రఫీ కింగ్. చెప్పడం మర్చిపోయాను, ఇది నా ఫస్ట్ వీడియో. ఏమన్నా సలహాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. నేను నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా, పాజిటివ్ అప్పుడే ఉండవు నాకు తెలుసు, నెగిటివ్ ఉంటే నెగిటివ్ అయినా కూడా నేను మంచిగా ఏమనుకోను, తీసుకొని సలహాలు ఇవ్వండి. ఇది నా ఫస్ట్ వీడియో. మా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ ఎప్పటి నుంచో వీడియో చేయొచ్చు కదరా అని ఎప్పటి నుంచో మా అన్న, మా తమ్ముడు, మా ఇంట్లో మా ఫ్యామిలీ అందరూ, మా అమ్మ వాళ్ళందరూ చేయని ఎప్పటి నుంచో చెప్తున్నారు. నాకు కొంచెం ఎందుకు ఏమంటారు, ఇక మొహమాటం అంటే కలిసిపోతా, కానీ ఒక టైం పడుతుంది, అందుకే ఇన్ని రోజులు చేయలేదు. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి వాళ్ళందరి కోరిక మేరకు, సలహా మేరకు నాకు కూడా ఇన్ని రోజులు ఇంకా అందరు చేస్తున్నారు కదా, మనం కూడా చేద్దాం అన్నట్టు అనిపించింది. నాకు మాత్రం మీ సలహాలు కంపల్సరీగా కావాలి. డన్. థ్యాంక్ యూ. అమ్మయ్యా, దుర్ముహూర్తం దాటిపోయింది, ఇక పాఠం ప్రారంభించుకుందాం. ఇక ఎపిసోడ్ విషయానికి వస్తే, రిపీట్. యాందిరయ్యా యాం చేస్తున్నా రౌండ్, బ్లూ రౌండ్, ఎల్లో రౌండ్, సారీ రిపీట్. అయిపోయింది. నీ ఇష్టం, నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తున్నావు. ఏది నోటికి ఏది వస్తే అది. ఇంకా ఓడిపోయి వీళ్ళ పేరు ఆ మాట ఏంటి మూర్తి? నేను ఎక్కడా చదవలేదు, ఏ సినిమాలో కూడా చూడలేదు, ఆ పదం ఎలా వచ్చిందంటావు? హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. నేను మీ రఫీ కింగ్. సార్ నేను మీ రఫీ కింగ్.